హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సంధ్య. ఏంటనుకుంటా ఉన్నారా? ఏమీ లేదండి, ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ కూతురిది పెళ్ళని చెప్పేసిన కదా, అదే అయితే జీలకర్ర బెల్లం పెట్టిస్తూ ఉన్నారు అయ్యవారు. ఆ కార్యక్రమం దగ్గర వచ్చి ఆగిపోయినా నేను. అంతకన్నా ముందు ఏంటంటే పెళ్లి కూతుర్ని రెడీ చేసినప్పుడు కానివ్వండి, ఎదుర్కొనేటప్పుడు కానివ్వండి, గుడికాడ పట్టణాలు ఉండే నేను అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అందుకని అన్ని కొన్ని సీన్స్ని మిస్ అయినా. మళ్ళీ ఏంటంటే మనం ఉన్న ప్రతి కాడ కూడా మొబైల్ బట్టి వీడియోస్ తీయనికి వీలు ఉండదు కదా. వీలు ఉండొచ్చు కానీ అందరూ ఒకేలా ఉండరు కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అట్లాంటి సమయంలో తీయకుండా నాకు వీలైనప్పుడు, నాకు కొంచెం సమయంగా ఫ్రీగా అనిపించినప్పుడు మాత్రం తీసేసిన మనోళ్ళందరికీ ఒకసారి చూపిస్తామని. ఓకేనా? ఇది మొత్తం పెళ్ళి కార్యక్రమం జరిగేటప్పుడు తీసిన వీడియోస్ ఇవి. అంతా చూసేయండి. అంటే ప్రతి కాడ పెళ్ళిళ్ళు మామూలుగా ఒకేలా జరగవచ్చు, లేదా ఒక్కొక్క కాడ ఒక్కొక్క వెరైటీస్ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే చెన్నూరు వాళ్ళకి వచ్చేసి ఏంటి ఎట్లా అనేది కాస్త దగ్గర ఉండి వివరంగా తీద్దాం అనుకున్నా కానీ నేను అంతమందిలో ఆ ఎండకి దగ్గరికి వెళ్ళలేకపోయినా. కాస్త దూరంలో ఉండి నాకు వీలనిపించినప్పుడు మాత్రం తీసేసిన మనోళ్ళందరికీ ఒకసారి చూపిద్దామని. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టిస్తూ ఉన్నాడు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత పెళ్లి కార్యక్రమం ఉంటుంది కదా, అది నాకు సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నించిన, సాధ్యమైనంత తీసి చేసేసిన వీడియో చూసేయండి మీ అందరి కోసం. ఓకేనా? మరి నేను ప్రతిదీ వాయిస్ తోటి ఎందుకు చెప్తా ఉన్నా అంటే సౌండ్స్కి కానీ, ఆ బాజీల సౌండ్స్కు, ఆ డీజే సౌండ్స్కు మీకు అర్థం అవ్వదు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతూ ఉంది అని. అందుకనే మాట్లాడుతూ ఉన్నా. ఓకేనా? సరే, వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టేసుకున్న అతంతా వాళ్ళు కానివ్వండి. కానీ అందరూ ఎలా ఉన్నారు, ఏంటి సంగతులు, తినేసిర్రా, తింటే ఏం తిన్నారు అంటారు కదా. మా ఇంట్లో మేమే తిన్నాం సంధ్య అని. మీ ఇంట్లో మీలే తినొచ్చు కానీ నేను ఒక్కదాన్ని ఉన్నా అని మర్చిపోకండి. అవునా కదా? నాకు యూట్యూబ్ అంటే మన అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని అన్న ఫీల్లో ఉంటాను నేను ఎప్పుడు. కదా, ఉండాలి. ఎందుకంటే ముక్కు మొహం తెలియకపోయినా కూడా వీడియోస్ తీసి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని అంటే సబ్స్క్రైబర్స్ కానీ, చూసేవాళ్ళు కానీ అసలు మన అనుకుని చెప్పాలి. ఎవరైనా కూడా ఎక్కడనో ఉన్న మీరు, ఇక్కడున్న నన్ను ఈ వీడియోస్ చూసి కొంచెమన్నా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని అంటే కదా, నేను మీ అందరిలో ఒకదాన్ని అని గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు మన అని అనుకుంటాను. ఓకేనా? మరి ఇక్కడ వచ్చేసి ఏంటంటే అబ్బాయి బొట్టు పెడతా ఉన్నాడు. మనం మాట్లాడుకుంటూ ఉంటూ ఇక మన గురించి చెప్పుకోవాలనుకుంటే నాకు చాలా చెప్దామని ఉంది మీకు. నిజంగా చాలా అంటే చాలా మాట్లాడాలని ఉంది. కాకపోతే ఏంటంటే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చెప్పాలి, ఏ ఏ ఏ సందర్భాలలో ఏం చేసుకుంటూ చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది. నేను ఏం చేసుకుంటూ చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఈ పెళ్లి వీడియోస్ వచ్చేసరికి నేను ఏదో చెప్దామనుకున్నా, కాకపోతే ఇక్కడ వచ్చేసి మీతో మాట్లాడాలి అన్న కోరిక నాకు చాలా ఉంది కాబట్టి నేనే మాట్లాడుతూ ఉంటాను మన గురించి. ఎవరు తప్పుగా అనుకోవద్దు. నిజం అంటే మీరు నాకు దగ్గర లేకపోయినా యూట్యూబ్ అనేది నాకు ఫ్యామిలీ తరపు నుంచి అనుకుంటా కాబట్టి నాకు ఆ ఫీల్లో ఉంటా. అబ్బాయి వచ్చేసి ఇక్కడ తాళి కడుతూ ఉన్నాడు. అది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందాం అనుకుందాం అవి మాట్లాడేసుకుందాం. ఓకేనా? చూపించు అని అంటే తనకు చూపించి రావట్లేదు, చెయ్యి అడ్డం పెట్టేసి చూపిస్తూ ఉన్నాడు. వాళ్ళ పిన్న ఏమో పక్కకున్న అత్తమ్మ అవుతుంది, తను వచ్చేసి చూసే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. కానీ ఆ సమయంలో వచ్చేసి పెళ్లిపీటల మీద కూర్చునే వాళ్ళకి కాస్త టెన్షన్లే ఉంటుంది. అవును కదా? ఎందుకంటే చుట్టూ జనాలు, అక్కడ వచ్చేసి అయ్యవారు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తా ఉంటే అసలు టెన్షన్ అనిపిస్తుంది. పెళ్లి కూతురు వచ్చేసి నవ్వుతూ ఉంది, తనకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి పెళ్లి కూతురు నవ్వుతూ ఉన్నది. ఆఖరికి వస్తే ఇక లేచేసి తాళి కట్టేస్తూ ఉన్నాడు పెళ్లి కొడుకు. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇదంతా కలకాలం హాయిగా ఉండాలి, చక్కగా పిల్లలు కావాలి, అందరూ హ్యాపీగా గడవాలి అని చెప్పేసి ఆశీర్వదించండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసేయండి, పెళ్ళి అవుతా ఉంది. పాపం ఈమెతే ఎన్ని కష్టాలు పడిందో. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోతే ఇంట్లో పెద్ద కూతురు అంటే కొడుకు సమానంగా వాళ్ళ అమ్మకి మస్తు సపోర్ట్ చేసింది. ఈమె తర్వాత వీళ్ళ సిస్టర్ పర్వాలేదు, అమ్మాయి వచ్చేసి మస్తు ధైర్యవంతురాలు. అంటే ఏదైనా అని ఒకరిని ఒప్పించే అంత కాదు, కొంచెం ఓపిక కొద్దీ ఉండి ఓపిక చెప్తుంది. ఆ విషయంలో ఓకే పర్వాలేదు, కోపస్తురాలే, కాకపోతే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ కోపం రావాలి అనేది బాగా మెయింటైన్ చేసుకుంటుంది.
అట్లా అన్నమాట. మా కోడలు మొత్తానికైతే రాజు పెళ్ళైపోయింది. రాజేశ్వరి, మేము రాజు అని పిలుచుకుంటాం, మాకు అట్లా పిలవడమే ఇష్టం. భర్త లేకపోయినా ఇద్దరు ఆడపిల్లలను చూసుకుంటూ బతికేసింది పాపం ఆడబిడ్డ. ఇంకా అసలు ఆమెతోటి రాలేదు. పెళ్ళి అయిన తర్వాత ఇంకా పాపం కాసేపు నవ్వుకుంటూనే హ్యాపీగానే ఉంది. ఆ వీడియో కూడా ఉంది, చూపిస్తాను మీకు. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా ఆమెకు ధైర్యం సరిపోలే, చాలా అంటే చాలా ఏడ్చేసింది. అయినా ఎవరికైనా ఉంటుంది కదా, ఆడపిల్లని పెంచి పెద్ద చేసేసి పెళ్ళిళ్ళు చేసేసి ఇటు బాధ్యత తీరిపోయింది అన్న సంతోషం కన్నా మనకు దూరం అయిపోయిల్లు అన్న బాధే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మా ఆడపడుచు ఇంకొక ఆమె ఉంది, ఆమెను కూడా చూపిస్తా. ఆమె పెళ్ళి ఎప్పుడవుతుందో చూడాలి. పేరు వచ్చేసి మంజు. మా ఇంట్లో అగో సౌండ్ ఇస్తాను చూసిరా, ఎందుకంటే వచ్చింది ఇంతకు ముందు ఇక్కడ కూర్చున్నది, హే అంటుంది. కూర్చుందిదా మాట్లాడుకుంటేనే. మా ఊళ్ళో పెళ్ళిళ్ళు వచ్చేసి ఎవరికైనా ఓపిక అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రైస్, బగారా, వైట్, పప్పు, సాంబారు, చిప్స్, వంకాయ, ఆలుగడ్డ, లడ్డు, ఇంకంతే. ఈమె వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ పిన్ని. నేను వీడియో తీస్తా ఉన్నా అని చెప్పేసి అటు మలిగింది ఇటు మలిగింది, ఆమెకి ఏం చేయని అర్థం అవ్వట్లేదు. పాపం అప్పటిదాకా ఆవిడ తిరిగేసింది. ఫాస్టింగ్ అంట, ఇక వదిలేస్తూ ఉన్నది ఈ టైంలోనే. ఆమె లుక్ చూడు, ఇక్కడ బెడ్ పైన ఉన్నది చూసినావా, ఇంకో ఆడపడుచు. పాపం చిన్నపిల్లల వల్ల ఆమె పిల్లలకే కూర్చొని తింటా ఉన్నది. చిన్న పిల్లే అని చెప్పుకోవాలి, ఎందుకంటే పెళ్ళిళ్ళు అవ్వని ఎవరైనా చిన్నపిల్లలే. నా బిడ్డ అయితే కుమ్ముదా ఉంది. ఇటు రిషి ఉన్నాడు మధ్యలో. ఇటు శారీ వచ్చేసి మా ఆడపడిచి, ఆమె సగమే పడింది. ఇంకొక ఆమె రియాక్షన్ చూడు, తీస్తున్నావా. మంజు ఏదైనా మనకి అప్పుడిప్పుడు యూట్యూబర్లో ఏదైనా సమస్య అనిపిస్తే తనే హెల్ప్ చేస్తుంది. ఇంకొక ఆమె వచ్చేసి మేరాలు, ఈమె అక్కడ డోర్ కాడ పట్టేసుకు ఉన్నామే పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ. ఎట్లా నవ్వుతుంది చూడండి. ఏమో అంటా ఉంది. నేను ఇక్కడ మా కోడి బియ్యం పోసి బాషింగాలు కట్టి రెడీ చేస్తూ ఉంటే అయితే నేను ఛాలెంజ్ చేసిన, ఏడవవు మదనక్క, ఇట్లనే హ్యాపీగా పంపిస్తామా అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తే, ఎందుకు ఏడవాళ్ళే ఏడవతి అని చెప్పేసి నవ్వింది. ఎట్లా తర్వాత నెక్స్ట్ కార్యక్రమంలో ఎట్లా ఏడవాల్సి వస్తుంది అని చెప్పేసి నేను సరదాగా కాసేపు నవ్వినామంతా కలిసి హ్యాపీగా. కాకపోతే దాని తర్వాత అసలు ఇంకా మా వల్ల అవ్వలే. హాల్లోకి పోయి ఇక హడావిడిగా ఊరుతూ ఉంది. మస్తు బాధ అనిపించేసింది. తల్లులు కదా, తట్టుకోవడం కష్టం. ఆ ఏరాలేమో అంటా ఉంది. వాయిస్ ఉంటే బాగుండేది, నేను తీసేసిన కాబట్టి. చూసినప్పుడు నాకు గుర్తుండే, దాని తర్వాత ఏంటంటే ఏం మాట్లాడిందో అంత గుర్తుకులేదు నాకు. ఏడవద్దా అనేమో అంటా ఉంది. డిస్కషన్ ఏమో పెట్టుకున్నాం, కాకపోతే అంత యాదకి లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా బాషింగాలు కట్టేస్తూ ఉన్నాం మేము. తర్వాత ఊడి బియ్యం పోసేసినాం, అది ఎవరు తీయలేదు, మిస్ అయ్యింది. దండలు వేసేసినాం. మీ దగ్గర కూడా ఇట్లనే చేస్తారు కావచ్చు, అంటే కాదు, ఒక్కొక్క ఊర్లలో ఏంటంటే కొంత వెరైటీగానే ఉంది. అంతా ఒకేలా ఒక్కొక్కడ అని కాదు, కొంత వెరైటీగానే. దీని తర్వాత ఇంకా అప్పగింతలు చాలా ఇచ్చేసారు. ఇక ఆ కార్యక్రమంలో పెళ్లి కూతురు దగ్గర నుంచి చూసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీడియో ఏం తీయలేదు, ఇక బాధల్లో ఉంటారు కదా అని చెప్పేసి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చేసి పిల్లలు ధూమ్ధామ్గా ఎగురుతూ ఉన్నారు, భారత్కి ఎంజాయ్ చేశారు. మాకు వచ్చేసి సమ్మర్ కాబట్టి ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఒక 2-3 సాంగ్స్ మీద మేము స్టెప్ చేసాము, కానీ వీడియోస్ తీసుకోలేదు, మిస్ అయినాం. పిల్లలది మాత్రం తీసేసిన, చూసేయండి. బాయ్ అండి. ఓకేనా మరి, మీ ఊళ్ళో ఇట్లనే పెళ్ళిళ్ళు జరుగుతాయి, నాకు తెలుసు. అందరికీ బాయ్.